మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో దొంగతనాలు రోజురోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. ఏకంగా ఒక పోలీస్ ఆఫీసర్ ఇంట్లోనే దొంగతనం చేసిన ఘటన నిజామాబాద్ జిల్లాలోని గుప్పన్పల్లిలో చోటు చేసుకుంది. ఇదే అంశంపై మాట్లాడడానికి మనతో బాధితులు ఉన్నారు. ఒకసారి ఏం జరిగింది, మిట్ట మధ్యాహ్నం పూటనే ఈ దొంగతనాలు అనేటి కలకలం రేపుతా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంకుల్, ఏం జరిగింది అసలు ఆ రోజు? మిట్ట మధ్యాహ్నం పూట ఈ దొంగలు చాలా ప్రతి దగ్గర కూడా ఈ ఇన్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి, దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. అసలు ఏం ఏం జరిగింది అసలు? సో మధ్యాహ్నం పూట ఒంటి గంట సమయంలో మా సార్ లేకుండే, మా కొడుకు అక్కడ డ్యూటీకి పోయింది జనకంపేట. ఇక మా కొడలేం పోయి దూపెళ్ళికి పోయింది. ఆ టైంలో పక్క ఇంటి ముంగటైనా చూసి ఒక డోరు ఇట్లా క్రాస్గా వలగొట్టింది, తీసింది ఉన్నది. డైరెక్ట్గా బెడ్రూమ్లోకి పోయిండ్రు. బెడ్రూమ్లో పోయి ఆడ దాని కింద తాళాలు ఉండే, తాళాలు తీసి బీరువా తీసి అన్నీ ఒక దగ్గరలో ఉండి పెళ్లికని తీసుకొచ్చిన వస్తువులు బ్యాంకులకు వెళ్ళి, ఆ బ్యాంకులకు వెళ్ళి తెచ్చిన వస్తువులన్నీ తీసుకోండి, బంగారం. అంటే ఒక పోలీస్ ఆఫీసర్ ఇల్లు అని చెప్పి తెలిసి జరిగిందా లేకపోతే తెలక జరిగిందా అని చెప్పేసి కూడా కొంత అనుమానాలు అయితే రేగుతూ ఉన్నాయి. అంటే గూపన్పల్లిలో ఇవి అంటే స్థానికులు దొంగతనం ఏమైనా చేసిర్రు అంటారా, లేకపోతే బయట నుంచి వచ్చిన వాళ్ళు ఏమైనా దొంగతనం చేసిర్రు అనుకుంటున్నారా మీరు? ఇక మాకైతే అంత ఐడియా చేస్తారు, ఇక బయట నుంచి వచ్చినట్లు పడుతుంది. అంటే మీ కొడుకు ఏం చేస్తారు? అంటే పోలీస్ ఆఫీసర్ అని చెప్పి చెప్తున్నారు. ఎక్కడ చేస్తారు విధులు, ఎక్కడ నిర్వర్తిస్తున్నారు? ఏఆర్ పోలీస్ ఆయన వచ్చి చూసి 2:30-3 మధ్యలో వచ్చి చూసేసరికి అంతా పోలీస్ ఆఫీసర్ వచ్చిండ్రు, అంతా వచ్చిండ్రు, 2 జీపులు వచ్చినాయి. వాళ్ళంతా ఇంక్వైరీ చేసుకొని పోయినారు, రాసుకొని పోయినారు. అంటే మీ ఇంటి సరౌండింగ్లోనే చాలా ఇండ్లు కూడా కనిపిస్తున్నాయి. పక్కనే మీ ఆపోజిట్లో కూడా ఒక ఇల్లు ఉంది. అదేవిధంగా చుట్టుపక్కల ఒక 4-5 ఇండ్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మనం ఇక్కడ నిలబడి మాట్లాడినా కూడా చాలా మంది ఐడెంటిఫై చేస్తారు, ఇక్కడ వచ్చేవరో మాట్లాడుతున్నారు, ఎవరు వచ్చిర్రు వాళ్ళ ఇంటికి అని చెప్పేసి ఐడెంటిఫై ఉంటుంది. అక్కడ నుంచి చూసిన కాడ స్కూటీ ఉన్నది, 2 కలర్ స్కూటీ ఉన్నది. ఆమె చూసి అనుకున్నారు చుట్టాల బంధువులు ఏమనుకుని ఆమె అన్ని చూసి అక్కడనే అల్లి పడిపోయింది. మరి ఈ సార్ చూసిగా చెప్పిండు, మా కొడుకు ఫోన్ చేసిండు, గిట్ట సంగతిని చెప్పేళ్ళకి ఏదైనా డ్యూటీ దిగి వచ్చేసింది. ఇప్పుడు కొత్త ఇల్లు నిర్మించుకున్నారు మీరు, సీసీ ఫుటేజ్కి సంబంధించి ఏమన్నా టీవీకి సంబంధించి ఏమన్నా పెట్టించారా? ఏమన్నా సార్ పెట్టిపోయలేదు. ఇప్పుడు మనకి ఇల్లు కట్టే పరిస్థితుల్లో ఆల్రెడీ కనెక్షన్ కూడా మీరు పెట్టించారు సీసీటీవీకి, మరి ఎందుకు పెట్టియలేకపోయారు? అంటే ఇప్పుడు ఒకవేళ పెట్టించిన పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇప్పుడు దొంగని ఐడెంటిఫై చేసే పరిస్థితి ఉంటుండే. పెట్టిపోయి సార్ టైంలో పరిస్థితి బాగా పెట్టిపోయలేదు, ఇప్పుడు పెట్టిపిస్తాం సార్. ఎక్కడి నుంచి వచ్చిండు దొంగ, ఎక్కడి నుంచి వచ్చిండు అని ఐడెంటిఫై చేసారు? దొంగ ఇక్కడ నుంచి వచ్చి ఇంటి ముందు స్కూటీ పెట్టిండట, అంతే సార్. ఏమేమి దొంగతనం జరిగింది ఇంట్లో అసలు? 7 తులాల బంగారం, 30 తులాల వెండి, ఒక 28,000 నగదు తీసుకుని వెళ్ళండి. బెడ్రూమ్లోకి వెళ్ళి ఆడ బీరువా తీసేసిండ్రు. ఒక్క దగ్గర నుండి సార్ పెళ్లికి పోయి వచ్చిండ్రు, మా కూరలన్నీ దాంట్లో పెట్టింది. పెళ్లికి పోయి వచ్చి అక్కడ పెట్టింది. బ్యాంకులో పెడతామంటే టైం లేకుండే, 2 రోజులు హాలిడే ఉన్నాయని పెట్టలేదు, లేకుంటే ఇవాళ బ్యాంకులో పెట్టేస్తుంటుంది మంగళవారం. అయినా ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు, అంటే ఒక పగలే ఇట్లాంటి దొంగతనాలు అనేటి అసలు ఎక్కడ కూడా చూడలేదు మనము. అంటే రాత్రిపూట జరిగింది అని అంటే చాలా అంటే సర్వసాధారణంగా మనం చూసుకుంటాం, కానీ మిట్ట మధ్యాహ్నం ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరగడం అనేది మీరు ఎట్లా చూస్తారు? పోలీస్ అధికారులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ దొంగల పట్ల? అంతా వాళ్ళు రాసుకొని సార్, అంతా పోలీసుల అధికారి వచ్చింది, మొత్తం రాసుకొని పోయినారు. మా వైపు పోలీసు డ్యూటీకి పోయింది ఇవాళ, నిన్న మొన్న ఇంటికాడ ఉండే, ఇవాళ డ్యూటీకి పోయింది సార్. ఎంతమంది ఉంటారు మీ ఇంట్లో? ఎంతమంది ఉంటారు? మా కోడలు, మా కొడుకు కూడా. రైట్, మనం చూడొచ్చు ఏదైతే దొంగలు మిట్ట మధ్యాహ్నమే ఇండ్లనైతే టార్గెట్ చేసి ఎవరైతే లేని ఇండ్లు ఎవరైతే ఉంటారో దాంట్లోనే టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది, మొత్తం రంపంతో కోసేసిన పరిస్థితి అయితే ఉంది. చాలా స్టాండర్డ్గా ఉన్న డోర్ని కూడా బద్దలు కొట్టేసి ఏదైతే కట్ చేసేసి తాళాలు పగలగొట్టి లోపల చొరబడి మొత్తం వాళ్ళ ఏదైతే బంగారంకి సంబంధించి జ్యువెలరీ కావచ్చు, కరెన్సీకి సంబంధించి పూర్తి స్థాయిలో టార్గెట్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా స్థానిక ప్రజలైతే చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాకి సంబంధించి మాట్లాడుకుంటే ఇప్పటికే
2 రోజులకు ఒకసారి ఈ ఇన్సిడెంట్లు అయితే సర్వసాధారణంగా మారిపోతున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఖచ్చితంగా తగు చర్యలు తీసుకోవాలా. అనుమానాస్పదంగా వచ్చిన ఎవరైతే క్యాండిడేట్స్ వస్తారో, ఎవరైతే వ్యక్తులు వస్తున్నారో గల్లీలకు కానీ, లేకపోతే వాళ్ళ వీధుల్లోకి ఎవరైనా వచ్చినట్లయితే ఖచ్చితంగా మందలించాలి అని చెప్పేసి కూడా ఇప్పటికే ఏసీపీ స్థాయి అధికారులు అయితే చెప్పడం జరుగుతూ ఉంది. గుపన్పల్లిలో జరిగిన దారుణానికి సంబంధించి పట్టపగలే దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఇంటికి ఆపోజిట్గానే అంటే ఇంటి పరిసరాల్లో ఉన్న ఒక ఓనర్ అయితే ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడడం. అమ్మ, మీరు మీ ఇంటికి ఆపోజిటే ఈ దొంగతనం అనేది జరిగింది, మళ్ళీ మిట్ట మధ్యాహ్నం 1 గంటలకే ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగింది, మీరు లేరా, అసలు ఏం జరిగింది ఆ రోజు? లేమండి, మేము స్కూల్లో చేస్తాను వర్క్, మా సార్ ఏమో కాలేజీలో చెప్తారు. మా సార్ ఇక లంచ్ టైంకు 1కి వచ్చేటాడు. ఆ రోజు లేట్ అయింది కొద్దిగా, బయట పని ఉండుట్ల కాలేజీది 3కి అట్లా వచ్చిండు. ఎండకు బయట బైక్ పెడితే ఎండకు పాడవుతుందని లోపల పెట్టిండు. తినేసి బైక్ ఇట్లా తీసేటప్పుడు వాళ్ళ ఎదురుగా కనిపించింది. గేటుకు లాక్కుంది, డోర్ ఓపెన్ ఉంది, మెస్ డోర్ ఓపెన్ ఉంది, మెయిన్ డోర్ ఓపెన్ ఉంది అని వాళ్ళకు ఓనర్ వాళ్ళకి ఫోన్ చేసిండు. అన్న ఇట్లా మరి ఓపెన్ ఉంది, మరి మీరు ఎక్కడ నా ఇంట్లో ఉన్నారా, మరి పడుకుంటే కూడా గేటుకు తాళం వేసి పంటారు, బయటకు వెళ్ళి వేసిండ్రు. డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి మా సార్ ఫోన్ చేస్తే, లేదు మేము అక్క బయటకు ఊరికి వెళ్ళింది, నేను డ్యూటీకి పోయినా, ఆయన పోలీసు జాబ్ చేస్తాడు, నేను డ్యూటీలో ఉన్నా అని ఫోన్ చేసిండు. ఇప్పుడు ఒకవేళ సంఘంలో ఎవరైనా ఉన్నా కూడా ఆ దొంగలు అనేటోళ్ళు అక్కడ నుంచి వచ్చి గోడ దుంకే ప్రయత్నం అయితే చేయకపోతుండే చాలా. అంటే నిన్న అంటే అతను ఇక్కడికి వెళ్ళి దుంకిందట. ఆయన సంఘంలో ఆల్రెడీ పడుకున్నాడంట. ఆయన కూడా మధ్యాహ్నం వచ్చి వెళ్ళేటప్పుడేమో ఆ సంఘం గోడలకు వెళ్ళి ఇటు దుంకిండట, గేటు ఊగిందట. ఆయన దుంకి తీసుకునేటప్పుడు ముంగడి నుంచి దుంకిండు, వచ్చేటప్పుడేమో అట్లా సంఘంలోకి వెళ్ళి వచ్చిండట. అంటే సీసీ కెమెరాల్లో ఎక్కడన్నా పడిన అవకాశం ఏమైనా ఉందా? వాళ్ళు అక్కడ సీసీ కెమెరాలు అక్కడ చూశారు. అయితే బండి ప్లేట్ నెంబర్కు మూసేసి ప్యాక్ చేసుకున్నారంట. మాస్క్ పెట్టుకొని ఇద్దరు వచ్చింది. అక్కడ హనుమాన్ టెంపుల్లో సీసీ కెమెరాలు పడ్డారు. స్కూటీ పైన వచ్చింది ఇద్దరు. స్కూటీ అక్కడ ఆపేసిండ్రు ట్రాన్స్ఫారం దగ్గర. అంటే కామన్గా అమ్మా ఎక్కడ చూసినా కూడా ఒక పోలీస్ ఆఫీసర్ ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడాలంటేనే చాలామంది భయపడతారు. కానీ ఏకంగా దొంగతనమే జరిగింది ఒక కాకి ఇంట్లో. అంటే ఇది స్థానికులు చేసిన దొంగతనమా లేకపోతే బయట నుంచి వచ్చిన దొంగలా అనేది క్లియర్గా తెలియాల్సి ఉంది. ఏమనుకుంటారు మీరు? తెలుస్తలేదు. ఎవరో వాళ్ళు 3-4 డేస్ నుంచి బయటకు వెళ్తున్నారు, పెళ్లి ఉందని. వాళ్ళు మరి గమనించి అట్లా చేసిందా లేకుంటే బయట వాళ్ళ అర్థమవుతలేదు. మాస్క్ పెట్టుకున్నారు. గుపన్పల్లిలో జరిగిన దొంగతనానికి సంబంధించి లైవ్లో చూసిన కొంతమంది ఇంటి సరౌండింగ్లో ఉన్న యజమానులు ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు. అసలు ఎట్లా చూసిర్రు, ఎంతమంది వచ్చిర్రు అనే దానిపైన ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకుందాం. ఒకసారి ఎంతమంది వచ్చిర్రు? ఎంతమంది అన్నా నేను చూడలేదు. 1:30కు మాత్రం నేను చూసిన. అంటే బయటకు వచ్చి ఇట్లా జాల్డోర్ నుంచి చూసేసరికి అక్కడ స్కూటీ ఉంది. 2 కలర్లు ఉన్నాయి. అవి 2 కలర్లు ఉన్నాయి. ఒకటే స్కూటీ 2 కలర్లు ఉంటాయి. ఇట్లా ముందు ఒక కలరు వెనక ఒక కలర్ ఉంటుంది. ఆ కలర్లు ఉన్నాయి అంతే. చూసి నేను సపరేట్గా పడుకున్నాగానే 4 గంటలకు లేచేసరికి ఇట్లా బట్టలు దిద్దామనేసరికి మంది కనబడుతుంది అక్కడ అంతే. అంటే మీరు మీ బంగ్లా పైకి వెళ్ళి చూస్తే ఎవరో కనిపించారు అని చెప్పేసి అని అన్నారు, అది నిజమేనా? నేను బంగ్లా మీద నాకు ఎవ్వరు కనపడలే ఆడ. కానీ స్కూటీ వచ్చింది కాబట్టి అంటే మామూలుగా నేను చూస్తా కదా, ఇవన్నీ చూస్తా బండ్లు ఇవన్నీ. అదే వీళ్ళు దొంగతనం అనేసరికి నాకు అరే ఆడ స్కూటీ ఉన్నది, మరి పలానా టైంకి అయితే ఆ టైంలో 1:30కి నేను వచ్చేసరికి లేదాడ, 1:30కు ఉన్నదాడ. అట్లా నేను అనేది అంతే. అంటే పోలీస్ అధికారులకు మీరు ఏం చెప్పాలనుకుంటారు? అంటే సెక్యూరిటీ పరంగా కానీ లేకపోతే ఎవరైనా కొత్త వ్యక్తులు ఎవరైతే జిల్లాలోకి ఎంటర్ అయినా వాళ్ళ గురించి ఎట్లా చెప్తారు దానికి? అంటే అట్లా అంటే నాకేమనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఇండ్లు మస్తు కడుతున్నారు వాళ్ళు, కట్టేటోళ్ళు వస్తుండొచ్చు పోతుండొచ్చు, వాళ్ళు కొత్త మనిషి కనబడతాడు, పాత మనిషి కనబడతాడు. ఇప్పుడు మా ఊరోళ్ళు సగం చారాన మంది ఉన్నారు, 12 మంది కిరాయికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎవరినేమంటాం మనం, ఎవరినేం అనలేము కదా. చూసినా కానీ అరే పలానా మనిషి అంటే కొద్దిగా అది చూపుడు తక్కువనే ఉందనుకో. నేను ఉన్నది చెప్పుకోవాలి తక్కువ. ఇప్పుడు బేసిక్గా చూస్తే పోలీసు వాళ్ళతోని మాట్లాడాలంటే చాలా మంది భయపడతారు. కానీ ఏకంగా ఒక కాకి ఇంట్లోనే చొరబడి దొంగతనం చేయడం అనేది నాట్ ఎ జోక్ ఇది. అంటే స్థానిక ప్రజలు కానీ అంటే స్థానిక ప్రజలు ఎవరైనా దొంగతనం చేసిరంటారా, లేకపోతే బయట నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి దొంగతనాలు చేస్తున్నారు అని అనుకుంటున్నారా? మీ డౌట్ ఏముంది అనుకుంటున్నారు? నాకైతే నాకు తెలిసిన మట్టుకైతే బయట మనిషి రాలేదని అనిపిస్తుంది.
కానీ స్కూటీ చూసి అంటే స్కూటీ అయితే వాళ్ళ ఇంట్లో ఆ కలర్ స్కూటీ అయితే నేను ఎన్నడూ చూడలేదు. అంటే ఎప్పుడైనా చూస్తాం కదా మేము, బయటకు వస్తాం చూస్తాం చేస్తాం, మనం పట్టించుకోం కదా. ఎందుకంటే మనము బండ్లు ఎన్నో వస్తుంటాయి, ఎన్నో పోతుంటాయి, అటు ఇండ్లు నడుస్తున్నాయి, ఇటు వాళ్ళది ఇది నడుస్తున్నది, ఇది అట్లా అన్నట్టు ఏది అన్నది మనకు తెలియదు కదా. బయట వ్యక్తి అయితే రాడు, అంటే బంగారం ఉన్నది మీ ఇప్పుడు నా ఇంట్లో ఏమున్నది నీకు తెలియదు, ఇప్పుడు నీ ప్రస్తుతానికి నీకు తెలియదు, నా దగ్గర 1,00,000 ఉండొచ్చు, 1,00,000 ఉండొచ్చు, అంతే కదా. ఎన్ని ఉన్నాయన్నది నీకు తెలియదు, వానికి తెలిసి వచ్చిండా తెలియక వచ్చిండా తెలుస్తలేదు. అంటే ఇప్పుడు ఈ గుప్పన్పల్లిలో జరిగిన ఈ ఒక్క దొంగతనమే జరిగిందా, లేకపోతే ఇంకేమన్నా గతంలో ఇంకేమన్నా జరిగినాయా ఇట్లాంటివి ఏమైనా? అంటే మేము ఇండ్లు కట్టి 10 ఏళ్ళు అవుతుంది, ఇప్పుడు 10 ఏళ్ళు అవుతుంది, 10 ఏళ్ళు వెళ్తాయి ఇప్పుడు, 10 ఏళ్ళు అవుతుంది. 10 ఏళ్ళలో ఇప్పుడు ఒక ఇల్లు అక్కడ ఉంటుంది, అక్కడ ఒక్కటి జరిగింది. అది ఇక అది ఎట్లా జరిగింది మనకు తెలియదు. ఎప్పుడంటే 3 గంటలకు తెల్లారుతస్తుడు తెల్లారే ముంగట 3 గంటలకు జరిగింది. అది బంగారం ఎత్తుకపోయింది అంటారు, ఇక ఏమైంది మనకు తెలియదు, అది తెలియదు. అది అయినాక తర్వాత మాత్రం ఇదే ఫస్ట్ టైం. రైట్. ఏదైతే దొంగతనానికి సంబంధించి వచ్చిన వ్యక్తులు ఇద్దరు వచ్చిర్రు చెప్పేసి ఎవరైతే ఇంటికి సంబంధించిన యజమానులు చెప్తా ఉన్నారు, ఫస్ట్ అతను ఇంట్లోకి చొరబడే ముందు దాదాపు మనకి ఇక్కడ పక్కనే ఒక సంఘం అనేది ఉంది. సంఘంలో ఎవ్వరు అంత ఉండరు కాబట్టి దీన్నే అదునుగా చూసుకొని అక్కడ నుంచి ఏదైతే మనకి గేట్ కనిపిస్తుంది ఒక్కసారి చూడొచ్చు, గేట్ నుంచి ఇటు లోపలికి వచ్చేసి ఈ గోడ దుంకేసి లోపలికి వచ్చి ఏదైతే డోర్లను ఏదైతే కట్ చేసి లోపలికి చొరబడిన పరిస్థితి కనిపిస్తుందని చెప్పేసి పోలీస్ అధికారులు క్లియర్గా చెప్పిన పరిస్థితి ఉందని చెప్తా ఉన్నారు. అంటే దాదాపు పక్కనే ఇండ్లు ఉన్నాయి, పక్కనే చూసుకుంటే ఒక డూప్లెక్స్ ఇల్లు కూడా కనిపిస్తూ ఉంది. అంటే ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అనేది క్లియర్గా కనిపించే పరిస్థితి ఇది. చుట్టుపక్కల మొత్తం ఇండ్లే ఉన్నాయి, ఎవ్వరికి కూడా కనిపించకుండా పక్క రెక్కి ప్లాన్ చేసి ఈ దొంగతనం అయితే చేశారని చెప్పేసి ఏదైతే ఓనర్స్ అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా ఎటైనా వెళ్ళే పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇరుగు పొరుగు వాళ్ళకి చెప్పేసి మేము బయటకు వెళ్తున్నాము అని చెప్పేసి కొంచెం అలర్ట్గా ఉండాలి, మా ఇంటిని కొంచెం జాగ్రత్తగా చూస్తుండండి అని చెప్పేసి కూడా మనకి చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ శేఖర్తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.